అందరికీ నమస్కారం. ఈ రోజుటి కథ. కావ్య, ఇంకా రెడీ అవ్వకుండా అలాగే మొద్దులో కూర్చున్నావేమి? అవతల అబ్బాయి వాళ్ళు వస్తున్నారని ఫోన్ చేశారు అని కావ్య పిన్ని అయిన సుగుణ అంటుంది. పిన్ని భయంగా ఏదో చెప్పాలని మనసులో తలిపిస్తున్నా దాన్ని అణచి మౌనంగా నిల్చుని ఉంటుంది. ఇదిగో రెడీ అవుతున్నా పిన్ని, మోకబోయిన గొంతుతో అంటుంది. ఇంతలో కావ్య అంటూ కావ్య నాయనమ్మ అన్నపూర్ణమ్మ వస్తుంది. కావ్య, రెడీగా ఉన్నావా? అవతల మీ బాబాయ్ తొందరపడుతున్నాడు, పెళ్ళివారు వస్తున్నారని. నాయనమ్మ అని పట్టుకుని ఏడుస్తుంది కావ్య. కావ్య, ఏం తల్లి అలా బాధపడుతున్నావు? ఏం జరిగింది చెప్పు. నాయనమ్మ, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. అయినా నాది పెద్ద వయసు కాదు. నాకు చదువుకోవాలని, మీతో పాటుగా ఉండాలని ఉంది. పైగా వస్తున్న పెళ్ళి కొడుకు రెండవ పెళ్ళివాడంట కదా, వయసు కూడా పెద్దది ఉంటుంది. నాయనమ్మ, బాబాయ్కి చెప్పి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని, ఇప్పుడెప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదని చెప్పు అంటుంది కావ్య మనవరాలి బాధని చూడలేక. తల్లి ఊరుకో, బాధపడకు, బాబాయ్తో నేను మాట్లాడుతాను అంటూ చిన్న కొడుకు అయిన నీలకంఠం దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది అన్నపూర్ణమ్మ. నీలకంఠం, ఈ పెళ్ళి కావ్యకి ఇష్టం లేదంటరా, తనకి చదువుకోవాలని ఉందంట, అప్పుడే పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదంట. పైగా రెండో పెళ్ళివాడు అంటున్నావు, ఇప్పుడేంటి అంత తొందర? కొన్ని రోజులు ఆగుదాం అంటుంది అన్నపూర్ణమ్మ. అమ్మా, ఇదంతా నాకు తెలియదా? అబ్బాయి రెండో పెళ్ళివాడైనా వాళ్ళకి బోలెడంత ఆస్తి, సమాజంలో పలుకుబడి, పేరున్న కుటుంబం. ఒకవేళ అన్నయ్య వదిన బతికి ఉన్నా ఇంత మంచి సంబంధం తెచ్చి పెట్టలేరు. తల్లిదండ్రులు లేని పిల్లని ఈ పెళ్ళి జరిగితే మనం తన వైపుకు చూడనక్కర్లేదని, అత్తారింటిలో తన సంతోషంగా ఉంటుందని నా తాపత్రయం. నీ కోడలు కూడా ఎప్పుడూ ఒకే మాట అంటుంది. మన కూతురు శ్రియకి అమెరికా సంబంధం చేశాం, కావ్యకి కూడా శ్రియ కన్నా గొప్ప సంబంధం చేయాలని పదే పదే అంటుంది. అందుకే చెబుతున్నా, అమ్మా నన్ను నమ్ము, ఇది మంచి సంబంధం. పెళ్ళి కొడుకు అందంలో గుణంలో చాలా మంచివాడు. ఏదో విధిరాత వలన తన మొదటి పెళ్ళి జరిగింది. పెళ్ళి జరిగి 6 నెలలలో విడాకులు అయ్యాయి. నేను అంతా కనుక్కున్నా. ఆ మొదటి పెళ్ళం మంచిది కాదంట, తెలియక చేసుకున్నారు. తెలిసిన తరువాత విడిపోయారు. అంతే అమ్మా, ఇంకేం లేదు అని నీలకంఠం నిజం దాచి అబద్ధం చెబుతాడు అన్నపూర్ణమ్మకి. అన్నపూర్ణమ్మ కొడుకు మాటే వేదంగా నమ్మింది. అమ్మా, నువ్వేం దిగులు పడకు, కావ్య నా కూతురు కాదా? అన్నయ్య వదిన చనిపోయిన నిమిషమే కావ్య మా సొంత బిడ్డగా శ్రియతో పాటుగా చూసుకోవాలనుకున్న ఉద్దేశంలో ఉన్నాం. ఇక వెళ్ళమ్మ, కావ్యాన్ని రెడీ అవ్వమని చెప్పు అంటాడు నీలకంఠం తన మాటలతో మభ్యపెడుతూ. సరేరా, నిన్ను నమ్ముతున్నా, అంతా శుభం జరగాలని కోరుకుంటున్నా కావ్యకి అంటూ అన్నపూర్ణమ్మ కావ్య దగ్గరికి వెళ్ళి, కావ్య బాబాయ్తో మాట్లాడి వస్తున్నా, ఇది చాలా మంచి సంబంధమని, తన జీవితాంతం వెతికినా ఇంత మంచి సంబంధం దొరకదని, కావ్య అదృష్టంతో తన్ని వెతుక్కుంటూ వచ్చిందని, వాళ్ళది పెద్ద కుటుంబం, అక్కడ మనం లేని లోటు తెలియకుండా చూసుకుంటారని, మనకి అదే కావాలి కదమ్మా అని అంటున్నాడు. అన్నపూర్ణమ్మ కావ్యతో విడమరిస్తుంది. నాయనమ్మ, నాకు ఎందుకో కష్టంగా ఉంది, నా మనసు అంగీకరించటం లేదు అని కావ్య అంటుంది. చూడు తల్లి, అన్ని విధాలా తగిన సంబంధమని బాబాయి భరోసా ఇస్తున్నాడు కదా. ఇటు చూస్తే నాకు వయసు అయిపోతుంది. ఈ ముసలిది ఎంతకాలం నీతో ఉండగలదు చెప్పు? నేను బతుకుండగా నీ పెళ్ళి జరిపి నిన్ను ఒక ఇంటి ఇల్లాలుగా చూడాలనేదే నా కోరిక. బతికి ఉండగా నా కోరిక తీర్చి తల్లి అని అన్నపూర్ణమ్మ ప్రాధేయపడుతుంది. నాయనమ్మ మాట కాదనలేక సరే అని తలదించి ఒప్పుకుంటుంది.
కావ్యకి 12 వయస్సులో రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించారు. 12వ రోజు దినముకు వచ్చిన వారిలో దగ్గర వాళ్ళు ఉండి కావ్య బాధ్యత ఎవరు తీసుకుంటారని అడిగితే కావ్య బాబాయ్ అయిన నీలకంఠం కావ్య బాధ్యతను తానే తీసుకుంటానని, అన్నయ్య కూతురు నా బిడ్డ కాదా అంటూ తన పిల్లలతో పాటుగా తన సొంత కూతురులా చూసుకుంటానని, ఇక నుంచి తనకు 3 పిల్లలని చెబుతాడు. దాంతో అందరూ కావ్య బాధ్యతను నీలకంఠంకి అప్పగించి వెళ్ళిపోతారు. కావ్య అన్నపూర్ణమ్మని పక్క సందులో ఉన్న తన ఇంటికి రమ్మని కోరాడు నీలకంఠం. దానికి అన్నపూర్ణమ్మ అంగీకరించలేదు. ఇది మీ తాతలు కట్టించిన ఇల్లు. మీ నాన్నకి ఈ ఇల్లంటే చాలా ఇష్టం. నేను బతికి ఉన్నన్నాళ్ళు ఈ ఇంట్లోనే ఉంటాను. దయచేసి మమ్మల్ని రమ్మనకు అని బదిలిస్తుంది అన్నపూర్ణమ్మ. సరేనమ్మా, మీరు అక్కడికి రావనక్కర్లేదు, మేమే ఇక్కడికి వస్తాము అంటూ నీలకంఠం ఫ్యామిలీ వచ్చి అక్కడే ఉంటూ ఉమ్మడి కుటుంబంగా కొనసాగుతారు. ఇక నీలకంఠం విషయానికి వస్తే మనిషి నిలువొత్తు స్వార్థపరుడు, తానే బాగుండాలి అని కోరే అత్యాసపరుడు. నీలకంఠంకి సునీల్ అనే కొడుకు, శ్రియ అనే కూతురు కలరు. కావ్య లేటుగా పుట్టడం వలన శ్రియది కావ్యది ఒకే వయస్సు. అయినా తన స్వార్థ బుద్ధితో శ్రియకి కావ్య కన్నా ముందే అమెరికా సంబంధం చూసి పెళ్లి ఘనంగా జరుపుతాడు నీలకంఠం. సునీల్కి పై చదువులు చదివిస్తున్నాడు. అన్న కూతురి కన్న తల్లి కళ్ళు కప్పి కావ్య ఆస్తిని తన ఆస్తిగా మార్చుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అన్న మధ్యలో ఆపిన వ్యాపారాలు, పంటలు తన చేతికి చిక్కించుకుని లాభాలను అనుభవిస్తున్నాడు. ఏదో బిచ్చం వేసినట్టు కల్లా కవటం లేని వాడిలా బయట వాళ్ళకు దృష్టిలో కావ్యపై లేని ప్రేమను కురిపిస్తూ నమ్మిస్తూ ఉంటాడు. ఇవన్నీ కావ్యకి అర్థమవుతున్నా ఏమీ చెయ్యలేని స్థితిలో ఉంది. అన్నపూర్ణమ్మకి వయస్సు పైబడటం వలన నీలకంఠంపై ప్రతిదానికి ఆధారపడవలసి వచ్చింది. కాసేపటికి పెళ్లి వాళ్ళు వచ్చి హాల్లో కూర్చుంటారు. కావ్యకి ఇష్టం లేకపోయినా తప్పదు అన్నట్లు రెడీ అయ్యి వచ్చిన వాళ్ళకి కాఫీలు తీసుకుని వెళ్ళి ఇచ్చింది. పెళ్లి చూపులకే ఇంతమంది వచ్చారేంటి? దీనికే ఇంతమంది వస్తే రేపు పెళ్ళికి వాళ్ళ ఊరితో పాటు చుట్టుపక్కల ఊర్లో వాళ్ళని కూడా తీసుకొస్తారేమో అని మనసులో అనుకుని, ఇంతకీ ఈ బ్యాచ్లో పెళ్ళికొడుకు ఎవరైతే మనకేంటిలే, ఇష్టం లేని పెళ్ళికి మేళం ఎందుకు, దండగని మౌనంగా తలదించుకుని కూర్చుంటుంది కావ్య. కావ్య చూడే అబ్బాయిని ఒకసారి అని అంటుంది కావ్య ఫ్రెండ్ అయిన లలిత. ఊరుకోయే అని అయిష్టంగా అంటూ ముఖం కనీసం పైకి ఎత్తి చూడలేదు కావ్య. పెళ్ళి కొడుకైన గిరిబాబుకి కావ్య ఫోటో చూసినప్పుడే బాగా నచ్చేసింది. కానీ కావ్యాని కనీసం ఒక్క మాట కూడా నచ్చాడా లేదా అని అడగలేదు నీలకంఠం. ఇక కట్న కానుకల గురించి మాట్లాడదాం అని అంటాడు. కానీ వాళ్ళు కట్నం ఇవ్వమని అడగలేదు. అయినా నీలకంఠం కట్నం ఇచ్చి మా కావ్యాన్ని పంపిస్తాం, మా అన్నయ్య సంపాదించినదంతా తనదే అని గొప్పలు వదిలాడు. దానికి మీ అమ్మాయికి మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి, మేము ఏమీ అడగము, మాకు పిల్లనిస్తే చాలు అని అంటారు. ఇక పిల్లని లోపలికి తీసుకుని వెళ్ళండి అనటంతో కావ్యకి ఊపిరి పీల్చుకున్నంత పని అయ్యింది. అక్కడ ఉన్నంత వరకు జైల్లో బంధించిన ఖైదీలా ఊపిరి ఆడటం లేదు అనిపించింది. గదిలోకి వెళ్ళగానే ఏమే కావ్య, పెళ్ళి కొడుకుని చూసావా, నీకు నచ్చాడా అని అంటుంది లలిత. లేదే, నేను అస్సలు చూడనే లేదు, నాకు పెళ్ళంటే ఇష్టం లేదు, అమ్మా నాన్న బతుకుంటే నాకు ఇప్పుడిప్పుడే పెళ్ళి చేసేవారా, వారు నన్ను అంధకారంలో వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు ఉంది. ఇష్టం లేదన్న మాట బాబాయ్కి నేరుగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే భయం. ఈ సమస్య నుంచి నన్ను ఎవరు బయట పెట్టగలరు అని
దుఃఖాన్ని దించుకుంటుంది. నిజంగానే నీకు అన్యాయం జరుగుతుందే. ఈ మాట నీతో చెప్పకూడదు, కానీ ఎందుకో అబ్బాయిది పెద్ద వయసు అనిపిస్తుంది. పైన పట్టతల, ముందుకు పొట్ట అంటుంది లలిత. అక్కడ నీలకంఠం అంతా హడావిడిగా సంబంధం కుదిర్చి తాంబూలాలు పుచ్చుకుంటాడు. ఎంగేజ్మెంట్ వద్దని నేరుగా పెళ్ళికే ముహూర్తాలు పెట్టుకుందామని ఇస్తాడు. వాళ్ళకి కూడా కావ్యాన్ని చూసిన నుంచి ఇలాంటి పిల్ల దొరకదు అని తొందరపడతారు. 2 రోజుల తరువాత పంతులు గారిని కలిసి పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టేస్తారు. ఇటువైపు కావ్య ఆలోచనలో మునుగుతుంది, ఈ పెళ్ళి ఎలా ఆగుతుందని. ఇంతలో ధనుంజయ్ అంటే కావ్య తల్లి తమ్ముడు వచ్చి నీలకంఠాన్ని కలుస్తాడు. ఏంటి బావా నువ్వు చేస్తున్నది? కావ్యకి 2వ పెళ్లివాడితో పెళ్ళేంటి అని నీలకంఠాన్ని నిలదీస్తాడు. ఏంటి ధనుంజయ్, అన్నీ తెలుసుకునే వచ్చావా? 2వ పెళ్లివాడే, కానీ చాలా ఆస్తిపరుడు, మంచి పరుపతి, పేరున్న గొప్ప కుటుంబం అని తెలుసుకోలేదా అని అంటాడు నీలకంఠం. అది తెలుసుకున్నా, కావ్యకి అప్పుడే పెళ్లి చేయాల్సిన అవసరం ఏంటి? తను చదువుకుంటుంది కదా. అవును, కానీ అమ్మే తను బతికున్నప్పుడు కావ్య పెళ్లి చెయ్యాలని బతిమారుతుంది. దానికోసమే ఇదంతా అని అబద్ధం చెబుతాడు. నిజమే, కానీ బావ సంపాదించిన ఆస్తి చాలా ఉంది. దాన్ని చూసైనా కావ్యాన్ని పెళ్లి చేసుకోవటానికి చాలామంది వస్తారు. కానీ చూసి 2వ పెళ్లివాడికి ఏంటి బావా అని అడుగుతాడు. అంతా కనుక్కునే నేను కుదిర్చాను అని నీలకంఠం గట్టిగా మాట్లాడుతాడు. బావా, తల్లిదండ్రులు లేని పిల్ల గొంతు కొయ్యకు. నీ పిల్లకి అమెరికా సంబంధం చేసి కావ్యకి ఇలాంటి వాడితో అని మాట జారుతాడు ధనుంజయ్. నేను గొంతుకొస్తున్నానా? నువ్వు కానీ బ్రతికుంటే మా అన్న కానీ ఇలాంటి గొప్ప సంబంధాన్ని తేగలరా? తేలేరు, గుర్తుపెట్టుకో. శ్రియకి అమెరికా సంబంధం చేశాను నిజమే, కానీ నా అల్లుడు అక్కడ ఉద్యోగం అనే పేరుతో పనిచేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. కానీ ఇక్కడ కావ్య 7 తరాలు తిని కూర్చున్న తరగని ఆస్తి ఉంది. అయినా నువ్వేం హక్కుందని కావ్య గురించి మాట్లాడుతున్నావు? అన్నయ్య వదిన చనిపోయిన తరువాత కావ్య బాధ్యత ఎవరిది అన్నప్పుడు నువ్వేమయ్యావు? ఒక్క మాట కూడా ఆడకుండా వెళ్ళిపోయావు. మరి ఇప్పుడేంటి ఇలా అని నీలకంఠం అనేసరికి ధనుంజయ్ నిర్ఘాంతంగా నిశ్చలంగా చూస్తాడు. అప్పుడు కావ్యాన్ని ఆదుకోవాలని ధనుంజయ్కి ఉన్న తన భార్య అయిన భానుమతి వలన ఏం చేయలేని పరిస్థితి. భానుమతి ఆడబడుచు బతుకున్నప్పుడు ఎప్పుడూ మర్యాదతో చూడలేదు. ఇక తన కూతురు కావ్యాన్ని చూసుకుంటుందన్న నమ్మకం ధనుంజయ్కి లేదు అని మదనపడి ఏం మాట్లాడలేకపోయాడు. ఇక తను ఏం చేయలేనని నిర్ణయించుకుని నీలకంఠంతో వాదించలేక మౌనంతో తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక నీలకంఠంకి అడ్డు చెప్పేవారు లేరని తన అత్యాశని నెరవేర్చుకోవడానికి అందరూ ముందు కావ్యకి ఎక్కువ మొత్తంలో కట్నం ఇస్తున్నానని ఒప్పుకొని పెళ్లివారికి కానీ కట్నం లేదని మీకు నచ్చితే మా పిల్లని చేసుకోండి అని ఒప్పించి సంబంధం కుదిర్చాడు. ఈ విధంగా కావ్య అత్తారింటికి వెళితే తన ఆస్తి అంతా తన పేరు మీద రాసుకొని అనుభవించాలని నీచమైన కోరికతో గాలి మేడలు కడతాడు నీలకంఠం. అటువైపు కావ్య దిగులుగా ఉంటూ ఏం జరుగుతుందనే ఆందోళనతో చేస్తున్న పని మరిచిపోతూ తడబడుతుంది. కావ్య ఏంటి కూర చప్పగా ఉంది? అదే పిన్ని, ఉప్పు వేయటం మరిచిపోయా. మరి ఇదేంటి? దొండకాయ పచ్చడి చేస్తాను, దొండకాయ కొయ్యమంటే బెండకాయ కోసావు అనేసరికి కావ్య బిత్తర చూపులు చూస్తుంది. నిన్న కాలేజీకి లంచ్ బాక్స్ కూడా టేబుల్పై వదిలి వెళ్ళిపోయావు. ఏంటి ఈ మతిమరుపు ఎప్పుడూ లేనిది? పక్కనే ఉన్న కావ్య నాయనమ్మ అన్నపూర్ణమ్మ పెళ్ళి కదమ్మా, అందుకే పెళ్ళి తరువాత కనవలసిన కలలన్నీ కొంటున్నట్టుంది.
ఏ ఆడపిల్లైనా చేసే పనే అంటుంది. ఇప్పుడే అన్ని కలలు కనకు, పెళ్ళి తర్వాత కందువు కానీ కొన్ని దాచుకో కావ్య అని ఆట పట్టిస్తూ అంటుంది కావ్య పిన్ని. ఏం కలలో ఏంటో, ఇష్టం లేని పెళ్ళి వలన నన్ను నేనే మరిచిపోయి అంధకారంలో బతుకుతున్నట్టు ఉంది. నా బాధ వీళ్ళకి ఇలా అర్థమైనట్టుంది. చూస్తే పెళ్లి టైం దగ్గర పడుతుంది అని ప్రతి క్షణం కంగారు పడుతుంది. పెళ్లి కోసం షాపింగ్ కూడా అయిష్టంతో బాబాయ్ పిన్ని అంటే భయంతో చేస్తుంది. మనసంతా బాధగా బరువుగా ఉందని అలా బయటికి వెళ్ళి పెళ్ళికి కావలసిన కొన్ని వస్తువులు కొనాలని నాయనమ్మకి పిన్నికి చెప్పి కావ్య లలితతో కలిసి టౌన్కి బయలుదేరుతుంది. కావ్య ఏమైందనే అలా మౌనంగా ఉంటున్నావు? కాసేపైనా మనసుకి ప్రశాంతత దొరుకుతుందనే కదా నాతో పాటుగా టౌన్కి బయలుదేరావు. ఇప్పుడేంటి ఈ మౌనం? ఏదైనా మాట్లాడు, నీ మౌనంతో నాకు పిచ్చెక్కించకు అంటుంది లలిత. ఏం మాట్లాడాలే? ఈ పెళ్ళిని ఎలా ఆపాలో ఒక ఐడియా ఇవ్వవే. పోనీ ఏదైనా చేసుకుందామంటే ఈ వయస్సులో నాయనమ్మకి బాధని కలిగించలేను. ఇంట్లో బాబాయ్ పెళ్లి పనులు హడావిడిగా చేస్తూ పెళ్లి గోల మొదలుపెట్టాడు. ఇన్నాళ్ళు అమ్మా నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయినా వాళ్ళున్నా తిరిగిన ఇంట్లో ఉంటే వాళ్ళతో ఉన్నట్టే అనిపించింది. కానీ ఈ పెళ్లితో అంతా మాయమైపోయింది. ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా నరకంగా యుగంగా ప్రాణం ఉండి లేనట్టుగా అనిపిస్తుంది. ఏదో ఒకటి చెప్పి నీతో ఇలా వచ్చాను అంటుంది కావ్య బాధాకరంగా. కావ్య, ఎందుకు అంత నెగిటివ్గా మాట్లాడతావు? ఏమో, మీ బాబాయ్ చెప్పింది నిజమేమో. మనిషి అలా ఉన్నా నిన్ను బాగా చూసుకుంటాడేమో ఆలోచించు. వాళ్ళకి బోలెడంత ఆస్తి ఉందంట. 7 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉందంట. నీకు కష్టం రాకుండా చూసుకుంటాడేమో. లలిత, నువ్వు అలానే అంటావు. ఎందుకంటే నువ్వు మీ బావని పెళ్లి చేసుకుంటావు కదా. నాకు నీలా బాగుంటే బాగున్ను, ఎంచక్కా పెళ్లి చేసుకునేదాన్ని. నాకు ఆ అదృష్టం లేదు. కావ్య, మనిషి రూపం చూసి అంచనా వేయకూడదనే మా అమ్మ చెప్పింది. పెద్దవాళ్ళు మన గురించి చెప్తారు కదే. మీ నాయనమ్మ నిన్ను ఎన్ని రోజులు చూసుకోగలదు? దయచేసి నీ మనసుకి సర్ది చెప్పుకొని ముందు అడుగు వెయ్యు. ఒక మాట గుర్తుపెట్టుకో, ఈ పెళ్ళి వలన నీకు నష్టం జరుగుతుందని అనిపిస్తే పైనున్న మీ అమ్మా నాన్న ఏదో ఒక రూపంలో వచ్చి ఈ పెళ్ళిని ఆపుతారు. ఒకవేళ మంచి జరుగుతుందంటే ఈ పెళ్ళి నువ్వు వద్దన్నా జరుగుతుంది. సరేనా? ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి నీ మనసును కష్టపెట్టుకోకు, పద అని టౌన్లో షాపింగ్ చేస్తూ ఉంటారు. లలిత, ఎందుకో కొన్ని రోజుల నుంచి నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా అలానే అనిపిస్తుంది. నువ్వు గమనించావా అని చుట్టూ చూస్తారు. ఎవరూ కనిపించరు. మళ్ళీ కొంత సమయం తరువాత కావ్యకి అలానే అనిపిస్తుంది. లలిత, మన వెనక ఎవరో వస్తున్నారు అని వెనక్కి తిరుగుతారు. ఎవరూ కనిపించరు. కానీ కొంచెం దూరంలో 6 అడుగుల ఎత్తులో ఒక మనిషి వెనక్కి తిరిగి ఉంటాడు. ఆయన నీకు తెలుసా కావ్య అంటుంది లలిత. తెలియదు అని తల ఊపింది కావ్య. ఇదంతా నీ భ్రమ. ఇక్కడ మనల్ని ఎవరు ఫాలో అవుతారు? త్వరగా పద, ఇంకా లేట్ చేస్తే చీకటి పడుతుంది. ఇంట్లో వాళ్ళు ఇంకా రాలేదని భయపడతారు అని లలిత కావ్య ఇంటికి బయలుదేరుతారు. కావ్య ఏం చేయలేక లలిత చెప్పింది నమ్ముతూ ఎవరో వస్తారని, ఈ పెళ్లి జరగకుండా ఆపుతారని, పైనున్న నా తల్లిదండ్రులు నాకు అన్యాయం జరగకుండా చూసుకుంటారని ఎదురు చూస్తూ కూర్చుంటుంది కావ్య. ఈ కథ ఇంకా కొనసాగుతుంది. ప్లీజ్ వాచ్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.